ఈ పూర్వజన్మలో సహస్ర కవచుడు అనే ఈ రాక్షసుడు 1000 కవచాలతో పుట్టి ప్రజలను దేవతలను అందరినీ బాధ పెడుతూ ఉండేవాడు. ఆ బాధ పెట్టేటప్పుడు వీడిని చంపేదాని కోసము నృసింహావతారం తరువాత నరుడు నారాయణుడిగా విడిపోయి ఒకరు 100 సంవత్సరాలు తపస్సు చేస్తుంటే ఇంకోటి 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తే ఒక కవచం దిగుతుంది. ఈ రకమైన వరం ఉండటం వల్ల అట్లా వాళ్ళిద్దరూ మార్చి తపస్సు యుద్ధము చేస్తూ 999 కవచాలను తెగ్గొట్టారు. ఒక్క కవచం మిగిలింది. ఇంకా అది కూడా వాళ్ళు తెగ్గొడతారని భయపడి సూర్యుడిని శరణు వేడుతాడు. అప్పుడు సూర్యుడు వాడికి శరణు ఇచ్చి రక్షిస్తాడు. అయితే మళ్ళా మహాభారత కాలం అప్పుడు ఆ యుద్ధంలో కర్ణుడిని చంపేదానికోసం మళ్ళా నరనారాయణులు వస్తారు. అప్పుడు కర్ణుడు రాక్షసుడి అవతారమే ఇప్పుడు వచ్చింది. అప్పుడు ఏమైందంటే దేవతలందరూ పోయి కర్ణుడిని వదిలిపెట్టు అని అడిగితే అప్పుడు కుంతీదేవి మూలంగా కర్ణుడిని వదిలిపెడతాడు ఆయన సూర్యుడు. దానికి దుర్వాసుడు ఒక కారకుడైతాడు. ఆయన వచ్చి కుంతికి మంత్రం చెప్పటము, ఈ రకంగా కర్ణుడిని ఆయన వదిలిపెట్టినప్పుడు ఆ కర్ణుడిని వీళ్ళు